సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్గా రేషన్ కార్డు ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక అప్డేట్ రావడం జరిగిందనమాట. అదేంటంటే మనకు 31 జూలై లోపు, ఈ నెల 31 జూలై 30 లోపు మనం కంప్లీట్గా 31 లోపు కంప్లీట్గా ఈ కేవైసీ చేయించుకోవాలి, లేదంటే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది బియ్యం అనేది కట్ అయిపోవడం జరుగుతుందంటూ కూడా మనకైతే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇలా మనకు చెప్పబట్టి 6 మంత్ అవుతుంది, కానీ చాలామంది పట్టించుకోలేదు. ఇంకా డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది ఈ మంత్ 31 తర్వాత అయితే తెలుస్తుందన్నమాట. ఈ లోపు ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే ఏ విధంగా చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, అసలు ఏమేమి సర్టిఫికేట్స్ ఇవ్వాలి, మనం వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ పైన ట్యాప్ చేసి మీ కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. హైప్ అనే బటన్ పైన కూడా ట్యాప్ చేసి మనకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుంది. దాని ద్వారా మన ఛానల్కి ఇంకా కొంచెం బూస్ట్ అయ్యి లీడర్ బోర్డులో రావడం జరుగుతుంది అనమాట. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేయండి. అలాగే లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ కావచ్చు, జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఏపీ, తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే మనకు ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఇప్పుడు మనకు ఇచ్చేటటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి క్యూఆర్ కోడ్కి సంబంధించి కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారట. ఇప్పటి నుంచి మనకు కొత్తగా వచ్చేటటువంటి డిజిటల్ రూపంలో మనకైతే కార్డు ఇచ్చి, ఆ కార్డు పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు సీఎం, ముఖ్యమంత్రి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫొటోస్ అండ్ మీ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో, కుటుంబ పెద్ద, ఆయన యొక్క ఫోటో మీ యొక్క రేషన్ కార్డు పైన డిజిటలైజ్ చేసి డిజిటల్ కార్డు అయితే మనకు అందిస్తామని చెప్పడం జరిగిందనమాట. అయితే డెబిట్ కార్డు సైజులో మనకైతే క్యూఆర్ కోడ్తో కూడినటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైనట్టు చూసుకోవచ్చు. ఇప్పటికే కార్డులు జిల్లాలకైతే చేరడం జరిగింది. రేషన్ డీలర్ల వద్దకైతే ఆల్రెడీ కంప్లీట్గా అంటే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే చేరడం జరిగింది. దాని తర్వాత మండల ఆఫీస్, దాని తర్వాత రేషన్ డీలర్కి అయితే సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత కార్డుపై యజమాని ఫోటో, పేరు, అడ్రస్ ఉంటుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ ఫోటోలను కూడా ముద్రించారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే లబ్ధిదారులు తీసుకున్నటువంటి రేషన్ వివరాలు కనిపిస్తాయి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని చూసుకోవచ్చు. కాగా రాష్ట్రంలో 1,05,00,000 రేషన్ కార్డులు ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే వెంటనే వీటికి సంబంధించి ఈ కేవైసీ చేయించుకోవాలంటూ కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది. ఈ నెల 31 లోపు మీరైతే ఈ కేవైసీ చేయించుకోవాలి. మరి మీకు ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు చేయించుకున్న వాళ్ళు, అలా ఇంకా చాలామంది లక్షల్లో, వేలలో ఇంకా రేషన్ కార్డ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న వాళ్ళకు ఇంకా టైం ఇస్తారనేది మనకైతే ఇంకా అప్డేట్ రాలేదన్నమాట. ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళు, పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలని చాలామంది అనుమానం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి సంబంధించి కూడా ఒక డేట్స్ అయితే ఇస్తారు. మీ రేషన్ కార్డు పెండింగ్ కంప్లీట్గా అప్రూవ్ అయిన తర్వాత కూడా మీరు ఈ కేవైసీ చేయించుకోవచ్చు అనేటటువంటి మనకు అప్డేట్ రావచ్చు అనమాట. అలాగే ఒకవేళ పెండింగ్ లేకుండా అప్రూవ్ అయినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు వెంటనే మీ యొక్క రేషన్ డీలర్ని కలిసి అక్కడ మీకు సంబంధించి ఈ కేవైసీ చేయించుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే, ఎంతమంది పేరు మీ యొక్క రేషన్ కార్డులో ఉంటే అంతమందికి సంబంధించి మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది వేలిముద్ర అనేది అటాచ్ చేయించుకోవాలి. దాన్ని ఈ కేవైసీ అంటారు. కాబట్టి కంప్లీట్గా మీ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది చేయించుకోండి, ఈ కేవైసీ చేయించుకోండి. కొత్తగా ఎవరైనా మీరు రేషన్ కార్డు చేయించుకున్న వాళ్ళు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి కంప్లీట్గా రేషన్ డీలర్ దగ్గర ఈ కేవైసీ అనేది చేయించుకోండి. ఒకవేళ అక్కడ కాకపోతే మీ సేవా సెంటర్లో కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ సేవా సెంటర్ కూడా వెళ్ళేసి అక్కడ కూడా చేయించుకోండి. 5 సంవత్సరాల లోపు పిల్లలకు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే వాళ్ళు ఇంకా అర్హులు కారని మనకైతే ఒక మెసేజ్ చూపిస్తుంది అన్నమాట స్కానర్లో. అయితే ఫేస్ అథెంటికేషన్
ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి రేషన్ డీలర్ల వద్ద ఈ ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఉండదు కాబట్టి సో అది మీ సేవా కేంద్రాల్లో ఉంటుంది కాబట్టి ఆధార్ కేంద్రాల్లో మీ సేవా కేంద్రాల్లో ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళేసి మీరు ఫేస్ అథెంటికేషన్ అనేది చేయించుకోండి. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేయించుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. సో ఎలాగైనా సో ఈ విషయం మీకు తెలియనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఇంకెవరైనా చేయించుకోకపోతే ఈ కేవీసీ చేయించుకోండి. లేదంటే మీకు సంబంధించిన రేషన్ బియ్యం అనేది సో కంప్లీట్గా కట్ చేయడం జరుగుతుందంటూ కూడా మనకైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కాబట్టి వెంటనే మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వెళ్ళేసి సో ఫస్ట్ మీరు ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేయించుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.